ఉమ్మడి రాష్ట్రం విడిపోగానే పత్రికల్లో కూడా మరి ఉమ్మడి పత్రికలు కూడా ఎన్నో ఉండినాయి. కానీ కొన్ని పత్రికలు మాత్రమే ఒక ప్రజాస్వామిక దృక్పథాన్ని, పాత పేర్లు, పాత వాసనలు, పాత పోకడలు, పాత బుద్ధులు వదిలించుకొని కొత్తగా అవతారం ఎత్తింది. మరి అందులో మొట్టమొదటిది అగ్రగామి పత్రిక తప్పకుండా నవ తెలంగాణ అని చెప్పక తప్పదు. పత్రికల మనుగడ ఇవాళ ప్రశ్నార్థకరంగా మారింది, మీకు తెలుసు. మీడియా స్వేచ్ఛ అన్నారు, పత్రికా స్వేచ్ఛ అన్నారు. అసలు ఏది మీడియా, ఎవరిది మీడియా అనే ప్రాథమిక ప్రశ్నలు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లాగే కొంత అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఒకటి రెండు కాదు, వాళ్ళ మీడియాలు పలు రకాలు. ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ఇందాక వక్తలందరూ మాట్లాడినట్టు సోషల్ మీడియా ఉంది. ఒక మీడియానేమో ఉనికి కోసం ఇవాళ పోరాడుతున్నది, ఒక మీడియానేమో ఊగిసలాడుతా ఉంది, మరొక మీడియానేమో ఉర్రూతలు ఊగిస్తా ఉంది. రకరకాలుగా ఉంది పరిస్థితి ఈరోజు. కాబట్టి మరి ప్రభావం కోల్పోతున్నది ఎవరు, ప్రాబల్యం పెంచుకుంటున్నది ఎవరు, ఇది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే మారుతున్న కాలానికి అనుగుణంగా మరి జరుగుతున్న పరిణామాలు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో, దేశంలో మొత్తంలో, ప్రపంచం అంతటా కూడా మీడియా నియంత్రణ, మీడియా మేనేజ్మెంటు, హెడ్లైన్ మేనేజ్మెంటు, డైవర్షన్ టాక్టిక్స్ ఇవన్నీ ఒక ఆనవాయితీగా మారిపోయినాయి. పత్రికల మీద పట్టు సంపాదించి కేవలం పతాక శీర్షికలు మేనేజ్ చేస్తే సరిపోతుందా, ప్రజల పర్సెప్షన్ కూడా మేనేజ్ చేయొచ్చా అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. న్యూస్ ఛానళ్ల మీద గుత్తాధిపత్యం సంపాదించి కేవలం న్యూస్ ఏది రావాలి, మన వ్యూస్ ఎలా ప్రజల నెత్తి మీద న్యూస్ రూపంలో రుద్దాలి, ఇది ఒకవైపు జరుగుతూ ఉంది. సోషల్ మీడియా ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడ్డది. వాస్తవానికి మీడియాలు పలు రకాలుగా ఉన్నా ప్రజలు ఏది ఫాలో అవుతున్నారు, ప్రజలు ఏది చూస్తున్నారు, ప్రజలు ఏది కోరుకుంటున్నారు, అల్టిమేట్ గా